హాయ్ వ్యూవర్స్, ముందుగా అందరూ కూడా వేడుకుంటూ ఉన్నాం. ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అని చెప్పేసి ఏదైతే హెచ్ఎంపివి అని చైనాలో కొత్తగా డిటెక్ట్ అయింది అంటున్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. దాని విషయంలో లేనిపోని పుకార్లను ప్రచారం చేయవద్దు, అవాస్తవాలను నమ్మొద్దు. అండ్ అడ్డదిడ్డంగా భయపెడుతూ వార్తలు ఇచ్చే, వీడియోలు ఇచ్చే న్యూస్ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్లో జోలికి పోవద్దు. మీరు కూడా వాట్సాప్లో రిమైన్ వాటిలో షేర్లు చేయొద్దు. ముందుగా ఇది కొత్తగా బయటపడ్డ వైరస్ కాదు. ఎవ్రీ ఇయర్ చైనాలో వచ్చే వైరస్. మరీ ముఖ్యంగా చలికాలంలో అక్కడ వచ్చిందంట. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు బయటపడ్డదానికి సంబంధించి ప్రపంచం అంతా గగ్గోలు పెడుతుంటే భలే వాళ్ళని ఎవ్రీ బయటపడితే బాబు ఈ సంవత్సరం ఇంకా తక్కువ అని చెప్పి చైనా కూడా అంటున్నాడు. ఇక్కడే జనానికి డౌట్ వస్తుంది. 2019 డిసెంబర్లో కరోనా బయటపడిన తర్వాత ప్రపంచానికి చెప్పకుండా చైనా వాడు ఎలా మేనేజ్ చేశాడో ఎగ్జాక్ట్గా 2024 డిసెంబర్ 16 నుంచి 22 తారీఖు మధ్య కూడా అలాగే ఈ హెచ్ఎంపీ వైరస్ మొత్తం స్ప్రెడ్ అవుతుంటే ఈ 2025 జనవరిలో ప్రపంచానికి తెలిస్తే సేమ్ అదే డైలాగ్ చెప్తున్నాడు. ఇక్కడే తేడా కొడుతుంది. ఇక సోషల్ మీడియా జనాలు అయితే మళ్ళీ తిని సచ్చారు రావురే, మీ చైనా వాళ్ళు తింటున్నారు, కొత్త కొత్త రోగాలు పుట్టేస్తున్నారు, ఏ మనుషులు రా అంటారు. నిజమే, వాళ్ళు తినని తిండి అంటుండ్రు. బహుశా ఈ భూమి మీద డైనోసార్లు బతికున్నప్పుడు కూడా అవి తినని తిండి కూడా చైనా వాళ్ళు తింటారు. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, అమ్మ బాబోయ్ ఈ చైనా వాళ్ళు తినే తిండి అని చెప్పేసి భయం. అరే మనం పట్టుకున్నాక భయపడతాం, వాడు ఏక నోట్లు వేసుకుంటా ఉంటాడు, ఇది పచ్చిదాన్ని బతికున్న దాన్ని. సో దానివల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అంటే వాస్తవానికి వాటికన్నా ఈ చైనా వాడు చేసే దిక్కుమల పనులేంటో తెలుసా? భూమి మీద, నీటి మీద, నింగిలోను అండ్ మనుషుల మధ్య అంటే యుద్ధం ఏ రకంగా అయినా సరే చేస్తా, దానికోసం నేను ఏదైనా క్రియేట్ చేస్తాను. కరోనా వైరస్ స్ప్రెడ్ అయింది, అది ఒక బయో వెపన్, జీవాయుధం. అది ల్యాబ్లో తయారు చేస్తున్నప్పుడు అక్కడ మిస్ప్లేస్ అయింది, దాంతో ల్యాబ్లో ఉన్నట్టు స్ప్రెడ్ అయింది. దీనిని బయట పెట్టకుండా మేనేజ్ చేశారు, అది కాస్త అటు ఇటు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. వాస్తవానికి కరోనాకి సంబంధించి ముందుగానే వ్యాక్సిన్ కూడా రావాలి. చైనా వాడు ఏం చేశాడు, దానిని ఫుల్ ప్లెడ్జ్డ్ వేలో బయో వెపన్గా తయారు చేస్తున్న మూమెంట్లో ముందుగా వ్యాక్సిన్ తయారు చేయలేదు వాడు. దాంతో ప్రపంచం అంతా అలా ఆడిపోయారు. నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఈ హ్యూమన్ మెటా న్యూమో వైరస్ సంబంధించి చాలా స్పష్టంగా ఒక మాట అన్నారు. మేము అసలు ఏం జరుగుతుందని మొత్తం గమనిస్తూనే ఉన్నాం. అన్నింటికి సంబంధించి ఈరోజు ఇక్కడ భయపడే విధంగా వార్తలు ఎవరూ ఇవ్వవద్దు. చైనాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కానీ, ఈవెన్ చైనా వాడు బయటికి చెప్పడం అనుకున్న మనకున్నటువంటి సోర్స్ స్పై గూఢచారులు కానీ అక్కడ అసలు ఏం జరుగుతుందో మొత్తం చూస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి చలికాలంలో వచ్చే వ్యాధి లాంటిది. ఇది జస్ట్ లైక్ ఇన్ఫ్లుయెంజాయే అండ్ ప్లాజ్మా తర్వాత న్యూమోనియా, కరోనాకు సంబంధించి జలుబు, దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వంటివి చూశారు. వీటి ప్రకారం ఇది ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ సమస్యలు దానివల్ల కూడా ఉంటాయి తప్ప కొత్తగా అలర్జీస్ కానీ ఇంటర్నల్గా వచ్చేసి సిస్టమ్ ఏదైనా ఉంటే అది పాడవటం కానీ ఇలా ఉండదని చెప్పేసి తెలిసింది. కాబట్టి భయపడొద్దు అంటున్నాను. తర్వాత ఎప్పటి నుంచో చైనాలో ఇది ఉంది అంటున్నారు కదా, మరి వ్యాక్సిన్ ఎందుకు కనుగోవాలి? అది సీరియస్ అవ్వలేదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి మీరు. మామూలుగా కరోనాకు సంబంధించి మేఘ మీద భారత్ బయోటెక్ వాళ్ళు కావచ్చు, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కావచ్చు, ఫైజర్ కావచ్చు, మోడర్నా కావచ్చు, ఎలాగైతే స్పుత్నిక్ కాలి మేఘాల మీద వ్యాక్సిన్ రెడీ చేశారో, శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు సైతం చెప్పున్నారు. ఇప్పుడు ఏవైతే వ్యాక్సిన్ రెడీ చేసి ఇది సురక్షితం కాదు, ఒక వ్యాక్సిన్ కనీసం 2-3 సంవత్సరాలు పెట్టింది, వీళ్ళు 6-7 నెలల్లో తయారు చేశారు, జాగ్రత్త మరి ఆడుతుందని చెప్పేసి అన్నాడు. దానివల్లే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్లు వచ్చింది. అయినా సరే చాలా మందికి ఇచ్చేశారు, గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతినిధులు కూడా తీసుకున్నారు. సో కరోనా అంత తీవ్రమైంది కాబట్టి మేఘాల మీద వ్యాక్సిన్ తయారు చేయడం, తీసుకోవడం అంతా జరిగింది. బట్ ఈ హెచ్ఎంపీ వైరస్ వచ్చేసేంటి అంత ప్రమాదకరమైంది కాదు, దానివల్లనే చైనా కూడా అంత పట్టించుకోలేదు. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉండిద్ది అండ్ దానికి సంబంధించి ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంటుంది తప్ప పెద్ద ప్రమాదం కాదు అంటున్నాడు. బట్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏకంగా శ్మశాన వాటికలు ఫుల్ అయిపోయినాయి, ఆసుపత్రులు ఫుల్ అయిపోయినాయి అంటున్నారు. నేను రీచెక్ చేశాను. చైనాలో ఉన్నటువంటి కొంతమంది భారతీయులు, చైనా ఉన్నటువంటి కొంతమంది అమెరికా వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టారు, దయచేసి పిచ్చి పిచ్చి వార్తలు ఎవరు స్ప్రెడ్ చేయొద్దు.
ఎక్కడైతే భయపడుతూ వార్తలు ఇస్తున్నా అంత దారుణంగా సిచ్యువేషన్ లేదు. పిల్లలకి మరీ ముఖ్యంగా 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఇదైతే అటాక్ అవుతున్నమాట వాస్తవమే. అండ్ పెద్దవారికి ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందో వారికి అటాక్ అవుతున్నమాట వాస్తవమే. ఇప్పటి వరకు ఇదిగో ఇంతమంది చనిపోయారని చెప్పేసి అక్కడ వార్తలు రాలా, అండ్ ఎమర్జెన్సీ ప్రకటించలా, పాండమిక్ సిచ్యువేషన్ కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్రెడీ గమనిస్తుంది. కరోనా వల్ల జరిగిన డ్యామేజ్ మరలా జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడుతూనే ఉన్నారు. కాబట్టి ఎవరూ కూడా ఇష్టమైన రీతిలో వార్తలు ఇవ్వద్దు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. కరోనా సమయంలో ట్రంప్ వచ్చినప్పుడు కూడా గుజరాత్లో 2020లో నేను వీడియోస్ ఇచ్చున్నా, తప్పు మీద తప్పు చేస్తున్నారు, ఏంది ఇది అని. ఇక కేసీఆర్ మాస్కుల్లో ఏం లేవని చెప్పేస్తున్నాడు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలన్నారు. అంత నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం ఈసారి ఉండదు. ఒక్క కేసు డిటెక్ట్ అయినా ఇమ్మీడియట్గా మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. అండ్ ఆల్రెడీ HMPV వైరస్ సంబంధించేసి ఇంతవరకు వ్యాక్సిన్ లేదు కాబట్టి ఇక మన దగ్గర కూడా ఆ వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన అడుగులు అయితే పడవచ్చు. సో సింపుల్గా క్లోజ్ చేస్తున్నా, ఎవరు భయపడవద్దు, జాగ్రత్తగా ఉందాం, మాస్కులు ధరిద్దాం, హ్యాండ్ వాష్ చేసుకుందాం, శానిటైజర్ జనాల్లో పెద్ద శానిటైజర్ వాడుకోండి. అండ్ భయం మాత్రం వద్దు. ఏ మాత్రం జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఉన్నా జాగ్రత్త, దూరంగా ఉండి మెడిసిన్ తీసుకుంటుండండి. మిగతా దగ్గరకి అయితే వెళ్ళకండి. మీరైతే మాస్క్ అయితే ఖచ్చితంగా ధరించండి. ఈ మాస్క్ ధరించడం అనేది ఏదైతే ఉందో అదే మనల్ని కాపాడితే అందులో నో డౌట్. HMPV వైరస్ అని కాదు, చలికాలం కదా, సో జాగ్రత్త.